IMSS-DARM వారు సమర్పించు క్రీస్తు రెండవ రాకడ రక్షణ సువార్త. మా తండ్రి గారైన పాస్టర్ జి. మాణిక్యం గారు వాక్య సందేశం అందించారు. దాని ముందు ఒక మధుర గీతాన్ని విందాం. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా, నీ దీవెనా నాకు చాలయ్యా, నీ దీవెనా నాకు చాలయ్యా ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా. నన్ను ప్రేమించి నన్ను ఆదరించి నీ సన్నిధిలో నన్ను నిలిపితివి, నన్ను ప్రేమించి నన్ను ఆదరించి నీ సన్నిధిలో నన్ను నిలిపితివి, నీ దీవెనా నాకు చాలయ్యా, నీ దీవెనా నాకు చాలయ్యా ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా. ఒక మనుషులు నన్ను ద్వేషించిన నీవు నన్ను మరువని దేవుడవు, ఈ లోక మనుషులు నన్ను ద్వేషించిన నీవు నన్ను
మరువని దేవుడవు నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా. ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. నీ ప్రేమే నాకు చాలయ్యా, ఓ యేసయ్యా. నీ కృపయే నాకు తోడయ్యా, ఓ మెస్సయ్యా. కరువులు, భూకంపాలు, యుద్ధాలు వచ్చిన నీరాకడకు గుర్తులుగా ఉన్నవి. కరువులు, భూకంపాలు, యుద్ధాలు వచ్చిన నీరాకడకు గుర్తులుగా ఉన్నవి. నీ సువార్తను నేను చాటెదను, నీ సువార్తను నేను చాటెదను. ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. నీ ప్రేమే నాకు చాలయ్యా, ఓ మెస్సయ్యా. నీ కృపయే నాకు తోడయ్యా, ఓ మెస్సయ్యా. నీ ప్రేమే నాకు చాలయ్యా, ఓ యేసయ్యా. నీ కృపయే నాకు తోడయ్యా, ఓ మెస్సయ్యా. నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా. ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. నీ ప్రేమే నాకు చాలయ్యా, ఓ యేసయ్యా. నీ కృపయే నాకు తోడయ్యా, ఓ మెస్సయ్యా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి టీవీ ప్రేక్షకులకు క్రీస్తు నామములో వందనాలు. దయచేసి మీరందరూ కూడా ఈ సమయంలో బైబిలు, ఒక నోట్బుక్, పేన తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేము క్రీస్తు నామంలో మీకు ప్రార్థన చేస్తున్నాను. గత వారంలో సందేశాన్ని విని దశమ భాగం గురించి చెప్పినప్పుడు అనేక మంది ఈ దశమ భాగాల గురించి నాకు ఫోన్ చేశారు. చాలా సంతోషంగా ఉంది పాస్టర్ గారు, చాలా ఆశీర్వాదకరంగా మీరు మాట్లాడారు అని చెప్పి చక్కగా నాకు ఫోన్స్ చేశారు. వారందరూ కూడా క్రీస్తు నామములో వందనాలు. మీ అందరూ కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈనాడు దేవుని యొక్క వర్తమానంలో లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుండి 19 వచనాలు మనము చదువుకుందాము. ఆయన ఇట్లనను, ఒక మనిషికి 2 కుమారులుండేవి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో
ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిని పట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవడును వానికేమి ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రు, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామములో నీకు వందనాలు. ఎంతమంది టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి వారు ప్రభా, వారందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్య భాగాన్ని బలపరచండి. నీ పరిశుద్ధాత్మ వర్షం ప్రభా నీ బిడ్డలకు కుమ్మరించండి. ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అర్థాలను ప్రభువా పరిశుద్ధాత్మతో ప్రభా నింపండి. నైనా చక్కగా వారికి అర్థమయ్యేటట్టు తేడపరచండి ప్రభా. జ్ఞానము సహాయం చేయండి. వినే చెవులు, గ్రహించే మనస్సు వారికి సహాయం చేయమని ఘనత మహిమలు మీకు ఆరోపిస్తున్నాం. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క శుద్ధ నామములో స్తుతులు, స్తోత్రాలు. ఇక్కడ ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. యేసు ప్రభు తన యొక్క సువార్త 3.5 సంవత్సరం ఈ లోకంలో చెప్పినప్పుడు ఆయన ఏ వాక్యము కూడా ఉపమానము లేకుండా చెప్పలేదు. ఇక్కడ ఒక మనిషికి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారని రాయబడి ఉన్నది. తండ్రి అంటే ఇక్కడ పరలోకపు తండ్రిని అర్థం అన్నమాట. మనం ఏ ప్రార్థన చేసినప్పుడు కూడా యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అని చెబుతూ ఉంటాము. అంటే తండ్రి అంటే దేవుడు. అయితే ఇక్కడ పెద్ద కుమారుడు తండ్రితో ఉన్నాడు అంటే దేవునితో ఉన్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతున్నాడు. ఈ యొక్క పెద్ద కుమారుడు ఎలాంటి కొదువ లేదు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో, దేవునితో ఉంటామో, దేవుని భయభక్తులు కలిగినటువంటి జీవితం జీవిస్తామో మన ఇంటిలో ఏమీ కొదువు ఉండదు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దేవదూతలు కావలు ఉంచి వారిని రక్షించిన. అవును ప్రియమైన విశ్వాసి, ఈరోజు నువ్వు దేవుని భయభక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు నీతో ఉంటాడని, దేవదూతల సన్నిధి నీతో ఉంటాడని, లేక ప్రసన్నత నీ మీద ఉంటుందని, దేవుడి నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడని ఈ సమయంలో నీకు దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇక్కడ దేవునితో ఉన్నటువంటి, తండ్రితో ఉన్నటువంటి, తండ్రి అయిన దేవునితో ఉన్నటువంటి ఆ పెద్ద కుమారుడు ఎలా దీవించబడుతున్నాడు. మనం కూడా దేవునితో ఉంటే మనం ఎలా దీవించబడతాం? లేఖనాలు మనం పరిశీలించినప్పుడు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో 1 నుండి మనం చూసినప్పుడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. దేవుని నామములో స్తుతులు, స్తోత్రాలు. లేకపోతే మనం దేవునితో ఉంటామో, దేవుని సన్నిధితో మనం గడుపుతామో, దేవునితో ఎప్పుడైతే మనం జీవిస్తామో, దేవుని కొరకు ఎప్పుడైతే జీవించాలని ఆశపడతామో ఈ దీవెనలన్నీ మన మీదకి వస్తాయి. ఇక్కడ చదువుతున్నటువంటి దీవెనలు మీరు శ్రద్ధగా మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ తెరిచి చక్కగా ఇస్తాం మీరు చూడాలి నేను ఆశపడుతూ ఉన్నాం. ఒకటి దీవెన, నీ గర్భఫలము దీవించబడును, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దు, నీ గొర్రెలు, మేకల మందలు దీవింపబడును, నీ గంప, పిండి పిసుకు, నీ తొట్ట దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడే శత్రువులు యెహోవా నీ ఎదుట అతమ చేయనట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. దేవుని నామములో స్తుతులు, స్తోత్రాలు. ఇక్కడ అన్నీ చెప్పడానికి టైం లేదు, కానీ ఒక్క విషయం నీ జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. నీ గర్భఫలము దీవించబడును. ప్రియమైనటువంటి వారు, నీ గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు గర్భఫలం. నీ బిడ్డల్ని అవి దీవించబడుతున్నాయా? నీ బిడ్డలు సరైనటువంటి మార్గంలో ఉన్నారా? నీ బిడ్డలు దీవించబడుతున్నారా? నువ్వు ఎప్పుడైతే దేవుల్లో ఉంటావో ఈ దీవులన్నీ నీ మీదకి వస్తాయి. నీ గర్భఫలము దీవించబడను రాయబడి ఉన్నది. చూడండి, ఏలీ గొప్ప దైవజనుడు, అనుదినము దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు. ఉదయము, సాయంకాలము, సాయంత్రము, రాత్రి 3 మార్లు ప్రార్థన చేసేటటువంటి వాడు.
దేవుని సన్నిధిలో దివారాత్రం ధ్యానించేటటువంటి ఏలి కుమారులు దేవుణ్ణి ఎరగని వారయ్యారు. ఏలి యొక్క కుమారులు, ఏలి యొక్క గర్భఫలము దీవించబడలేదు. ప్రియమైనటువంటి వారులారా, కారణం నీ బిడ్డలను ఏ విధంగా నువ్వు పెంచుకుంటున్నావు, ఏ రీతిగా పెంచుకుంటున్నావు, వాళ్ళు ఎక్కడ పోతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమన్నా గమనిస్తున్నావా? ఈ సమయంలో ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, నువ్వు దేవునందు భయపడాలని, దేవునితో నువ్వు గడపాలని, దేవుని సన్నిధిని వెతకాలని ఈ సమయంలో నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ పెద్ద కుమారుడుకి ఈ దీవెనలన్నీ వచ్చి ఉంటుందని చక్కగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవునితో ఉన్నప్పుడు ఈ యొక్క దీవెనలన్నీ మన మీదకు వస్తాయి. ఇంకా చూస్తే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనం మనం చూసినప్పుడు, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. అవును ప్రియులారా, మనం ఎప్పుడైతే దేవునితో ఉంటామో, ఎప్పుడైతే తండ్రి అయిన దేవునితో సవాసం కలిగి ఉంటామో, ఆయన తన రెక్కలతో కప్పును. చూడండి, సాతాను అనేక సార్లు మనల్ని ఇబ్బంది పెట్టాలని, మన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని, మన బిడ్డల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు ఆయన నిన్ను రెక్కలతో కప్పును, ఆయన రెక్కల కింద నిన్ను భద్రపరచును, సాతాను బారి నుండి నిన్ను కాపాడును. ఈ సమయంలో నేను ఒక వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఈ ముగ్గురు కూడా బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారు. నెబుకద్నెజర్ చక్రవర్తి చేసినటువంటి ఆ బంగారు ప్రతిమకు మొక్కమని చెప్తున్నారు, కానీ ఈ ముగ్గురు కూడా మొక్కలేదు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనము చూస్తే, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మీరు నా దేవతలు పూజించట్లేదు, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదని నాకు వినబడినది. అక్కడ ఆ చక్రవర్తి